జై హింద్ నినాదాలతో కేసరపల్లి ప్రతిధ్వనించింది. సనాతన ధర్మం ఆలయ వ్యవస్థ పరిరక్షణ కోసం హైందవ శంఖారవం మహాసభ డిక్లరేషన్ ప్రకటించింది. హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేశారు విహెచ్పి నేతలు, స్వామీజీలు. ధర్మ పరిరక్షణ, ఆలయ సంరక్షణ సంకల్పంగా కేసరపల్లి వేదికగా హైందవ శంఖారవం ప్రతిధ్వనించింది. విహెచ్పి ఆధ్వర్యంలో నిర్వహించిన హైందవ శంఖారవం మహాసభకు 3 లక్షల మందికి పైగా తరలివచ్చారు. అయోధ్య తరహాలో అన్ని ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని హైందవ శంఖారవం మహాసభ తీర్మానించింది. ఆలయాల స్వయం ప్రతిపత్తికి చట్ట సవరణ చేయాలని, ఆలయ వ్యవస్థలో అన్యమతస్థుల్ని తొలగించాలని, వినాయక చవితి, శోభాయాత్రలపై ఆంక్షలు విధించొద్దని, పండుగలపై ఆర్థిక భారం మోపొద్దని, ఆలయాల ఆదాయాన్ని ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధికి, ధర్మ ప్రచారానికి మాత్రమే వాడాలని, ప్రభుత్వం మరే ఇతర కార్యక్రమాల కోసం ఆలయ నిధుల్ని వాడొద్దని హైందవ డిక్లరేషన్ ప్రకటించారు. దేవాలయాల నిర్వహణ హిందువుల చేతిలోనే జరగాలి. దాన్ని జరుపుకోవటం కోసం జాతీయ ఉద్యమం ప్రారంభమైంది. దేవాలయాల్లో అన్యమతస్థులు, నాస్తికులు ఉద్యోగాలుగా చేరటం, వారిని ట్రస్ట్ బోర్డు మెంబర్గా చేయటం ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వకూడదు. ఇవన్నీ జరగాలంటే హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి ప్రభుత్వాలు ఇవ్వాలి. హిందూ దేవాలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలి. వినాయక చవితి, దసరా వంటి ఉత్సవాలపై ప్రభుత్వం యొక్క అక్రమ ఆంక్షలు ఆర్థిక భారాన్ని విధించరాదు అని నిర్ణయిస్తున్నాం. భారత సనాతన ధర్మ పరిరక్షణతోనే విశ్వశాంతి సాధ్యమవుతుందన్నారు అయోధ్య శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవిందనాథ్. ఆలయాలకు పవర్ఫుల్ సెంటర్లుగా మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడం కోసం సమిష్టిగా కృషి చేయాలన్నారు చినజీఆర్ స్వామి. ఆలయాలని మళ్ళీ పవర్ఫుల్ సెంటర్స్ గా మనం తయారు చేసుకోగలగాలి. అది చిన్న ఆలయం కావచ్చు, పెద్ద ఆలయం కావచ్చు, వాటి కోసం మనం కృషి చేద్దాం. మీ అందరికీ కూడా ఆ సంకల్పం దృఢమవ్వాలి, స్థిరమవ్వాలి. మన పెద్దలందరూ మనకి ఎప్పుడు రక్షగా ఉండాలి అని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ. బోల్ సీతారామచంద్ర మహారాజ్ కి, పవన సుత హనుమాన్ కి. హైందవ సంస్కృతి మన హక్కు, హిందూ సనాతన ధర్మ పరిరక్షణ మనందరి బాధ్యత. ఇది ఆరంభం మాత్రమే. ఆలయాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించే వరకు హైందవ శంఖారవం మహోద్యమం కొనసాగుతుందన్నారు స్వామీజీలు, విహెచ్పి నేతలు.